నమస్తే, సాహో టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఆస్ట్రేలియాలో విషాదం, బీచ్లో నీట మునిగి 4 భారతీయుల మృతి. నేడు భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రధాని మోదీతో కలిసి జైపూర్లో రోడ్ షో. సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కొత్త నినాదం, మోడీని మళ్లీ గెలిపించుకుందామంటూ జనాల్లోకి. గంగవరం పోర్టును ఆదానికి అమ్మేశారు, మీరే దోచుకుంటే ప్రజలెవరికి చెప్పుకోవాలి, సీఎం జగన్ పై షర్మిల ఫైర్. పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్, చర్యలకు ఈసీకి ఆదేశం. సీనియర్ల ప్రయత్నం లేకుండానే టెస్టు, పుష్కర కాలంలో ఇదే తొలిసారి. డేటింగ్ లో ఉన్నది నిజమే, కానీ అతడు కాదు, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా. స్టాక్ మార్కెట్ లో భారీ సేల్, సెన్సెక్స్ 692 పాయింట్ల ధమాల్, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో పతనం. ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. బీచ్ కు వెళ్లిన 4 భారతీయులు నీటిలో మునిగి ప్రాణాలను కోల్పోయారు. విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్ కు చెందిన బీచ్ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగిపోతున్న 4 గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే 3 మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. మృతుల్లో 3 మహిళలు. ఈ ఘటనపై కాన్బెర్రాలోని భారత హై కమిషన్ స్పందించింది. ఘటనకు గాను విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ హాజరవుతున్నారు. ఇందులో భాగంగా నేడు భారత్ చేరుకోనున్నారు. రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధినేత దిగనున్నారు. ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలకనున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి జైపూర్లో ర్యాలీ నిర్వహించనున్నారు. అదేవిధంగా పింక్ సిటీలో పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. గురువారం రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. గణతంత్ర వేడుకల తర్వాత రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొంటారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ వస్తున్న 6వ అధ్యక్షుడిగా మాక్రాన్ నిలవనున్నారు. గతంలో ఫ్రెంచ్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హులాండ్ 2016, నికోలస్ సర్కోజీ 2008, జాక్వెస్ చిరాక్ 1998, వాలేరీ గిస్కార్డ్ డిఎస్టెయింగ్ 1980లు దేశానికి వచ్చాను. కాగా మాక్రాన్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్తో పలు ఒప్పందాలను చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికతతో పాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం ఉపవాస దీక్ష పట్టించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పూర్తిగా ఆధ్యాత్మిక యాత్రలో మునిగిపోయారు. అయోధ్యలో బాలరామక్ విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు మోడీ. పశ్చిమ యూపీ నుంచి ఆయన గురువారం జనవరి 25 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బులంద్ షహర్లో బీజేపీ నిర్వహించి తలపెట్టిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరోవైపు 2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. మోడీకొచ్చుంటే హెయిన్, మోడీని మళ్లీ గెలిపించుకుందాం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది బీజేపీ. దాదాపు 2 నిమిషాల 12 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలను హైలైట్ చేశారు. అలాగే వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని కళ్ళకట్టినట్లు చూపించారు. మేము చేసేదే నిజం, కలలు కాదు, అందుకే మోడీని మళ్లీ ఎన్నుకుంటారంటూ సాగే ఈ వీడియోలో ఉజ్వల టీబీటీ, ప్రతి ఇంటికి కుళాయి నీరు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మెట్రో స్టేషన్,
మిషన్లు, ఖేలో ఇండియా, డిజిటల్ అండ్ యూపీఐ పేమెంట్స్, స్వయం ఉపాధి రంగాలు, బాలికల విద్య, చంద్రయాన్-3, ఇస్రో విజయాలు, వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలు, బ్లాక్ మనీ కట్టడి, ఆత్మనిర్భర్ భారత్, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు, జాతీయ రహదారుల నిర్మాణం, ఇలా గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వంలో భారత్ సాధించిన అభివృద్ధిని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. सुनता भारतीय नारी विश्व पे भारी और थर थर कांपे भ्रष्टाचारी. उन्नत भारत का लोहा मनाया रहा जमी पे, चर्चा आसमां तक छाया. सपने नहीं हकीकत बुनते, तभी तो सब मोदी को चुनते, तभी तो सब मोदी को चुनते. हर जवान और हर किसान को भारत के माथे का तिलक बनाया. कौशल विकास और साक्षरता से हर युवा को आत्मनिर्भर बनाया. विश्व के शिखर पे आया भारत, सफल विदेशी नीतियों से चमकाया भारत. सपने విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు ఏపీపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ గుర్తు చేశారు. గంగవరం పోర్టును కేవలం 600 కోట్లకు సీఎం జగన్ ఆదానికి అమ్మడం దుర్మార్గమన్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటున్నారు. మరోవైపు ప్రైవేటీకరణ అంశాన్ని రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంత సాధించిన ఈ ప్రాజెక్టు ప్రైవేటీకరణ అయిపోతుంది అంటే మీకే కాదు మన రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ గంగవరం పోర్టును కేవలం 600 కోట్లకు అప్పనంగా శాశ్వతంగా ఆదానికి అప్పచెప్పారు. ఇదెక్కడి న్యాయం? ఎవరికైనా కష్టం వస్తే ప్రభుత్వం తీరుస్తోందని ప్రభుత్వానికి చెప్పుకుంటారు. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా మీరే దొంగలై మీరే దోచుకుంటుంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ నిప్పులు చెరిగారు షర్మిల. కూడా మీరు కనిపించారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రోజుకు కనీసం 30-40 ఎమ్మెల్యేలను కలిసేవాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రజా దర్బార్ అని దర్బారే నడిపేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కలవాలంటే నేరుగా వాకిన్, నేరుగా వెళ్ళి కలిసేవారు. ఉందా స్వేచ్ఛ? ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేలకు, మీ ఎమ్మెల్యేలకే లేదు కదా. ఇదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. గన్నవరం పోర్టు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు గన్నవరం పోర్టు 30 సంవత్సరాలకు మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి రావాలి అని ఉద్దేశించారు. గన్నవరం పోర్టు ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ప్రైవేటైజ్ చేసేవాడు కాదు. 30 సంవత్సరాలలో ఇప్పటికి 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకో 15 సంవత్సరాలు ఉంటే ఆ గంగవరం పోర్టు మనకు మళ్ళీ వెనక్కి వచ్చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 600 కోట్ల రూపాయలు, 70 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని 6500 కోట్ల వాల్యుయేషన్ చేసి 10% అన్ని ప్రభుత్వానికి కేవలం 600 కోట్ల రూపాయలు తీసుకొని మొత్తం అదానికి ఇచ్చేశాడు జగనన్న గారు. ఇదా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని? ముమ్మాటికి కానే కాదు. అసలు తప్పులన్నీ మీరు చేసి, ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి రాజశేఖర రెడ్డి గారి పాలన, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది త్యాగాలు చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది వాళ్ళ ఆస్తులు నమ్ముకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి త్యాగము గ్రహించలేదు మీరు, ఎవరిని అభినందించలేదు మీరు. ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నీ అనుకున్న నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఎవరి కోసం? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలనకు, జగనన్న పాలనకు ఆకాశానికి భూమికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటే ఎందుకు చేరాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని అవమానించే పార్టీలో నేను ఎప్పుడూ చేరకపోయేదాన్ని. కానీ నేను
సోనియా గాంధీ గారితో మాట్లాడినాక, రాహుల్ గాంధీ గారితో మాట్లాడాక కడియం మండలం కడియం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన 4వ విడత ఆసరా కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కులమతాలు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించారని మంత్రి పేర్కొన్నారు. అవకాశం నాకు వచ్చింది. నాన్నగారు జిల్లా ప్రెసిడెంట్ గా ఉండగా రాజకీయాలు ప్రారంభించాను. కొడుకు జిల్లా ప్రెసిడెంట్ గా ఉండగా రాష్ట్ర మంత్రిని అయ్యాను. మళ్ళీ ఆయన తర్వాత 15 ఏళ్లయింది నియోజకవర్గ ప్రజలు మంత్రి అనేటువంటి కూర రుచి చూసి, ఏంటది కూర రుచి చూసి మంత్రి రెడీమేడ్ గా తెచ్చి మళ్ళీ నియోజకవర్గంలో మీ చేత రుచి చూపించడానికి తెచ్చినటువంటి కొడుకు మా జగ్గపూడి రాజా కదా. ఆ కూర రుచి చూపించడానికి ఒక కండిషన్ పెట్టాడు. మా వాళ్ళకి ఏం టేస్టో ఆ రకంగానే కూర ఉండాలన్నాడు. దానికోసం మాత్రం పూర్తిగా ట్రై చేస్తాను, అలా కష్టపడతాను. ఇది ఆర్డర్ ఆఫ్ జగ్గంపూడి కింద నేను భావిస్తూ జగ్గంపూడి రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. 45 రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరానికి విచ్చేసిన ఆయనకు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. డప్పులు, తీన్మార్ బ్యాండ్, నెత్తిమీద బిందెలతో లంబాడి మహిళలు నృత్యాలతో టపాకాయలు కాల్చుతూ ఎంపీ రవిచంద్రకు ఘన స్వాగతం పలికారు. ఎంపీ రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా బుర్హాన్పురంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి బంధుమిత్రులు, మున్నూరు కాపు ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీ వద్దిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గజమాలలు, పూలదండలు, పుష్పగుచ్చాలిచ్చి శాల్వతో ఆత్మీయ సత్కారాన్ని చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఏపీసీసీ చీఫ్ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాదు. నేను రాహుల్ గాంధీని తీసుకువస్తా, రాహుల్ గాంధీతో మాట కూడా ఇప్పిస్తా. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ లాభాలు ఉందని పేర్కొన్నారు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మేము ఒప్పుకోం. ఎందుకో కూడా చెప్తాం. పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది, గుర్తుందా? పక్కనే జింక్ ఫ్యాక్టరీ ఉంది. దాన్ని తీసుకెళ్లి వేదాంతాకి ఇచ్చారు, ప్రైవేటైజ్ చేశారు, వేదాంతాకి ఇచ్చారు. ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీగా ఉందా? దాన్ని మూసేశారు. అంటే అంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే. అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్ లో అసలు ఉపాధి లేదు. ఇప్పుడు వేదాంతాకి ఇచ్చారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. అదే జరగబోతుంది ఇది కూడా. దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఈ 30,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ 20 మిలియన్ టన్నులు. అంటే డైరెక్ట్ గానే 1,00,000 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్. అలాంటప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత శ్రద్ధ పెట్టాలి? అవి పెట్టకపోగా ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమనాలి? అందుకే చెప్తున్నాం, ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు. నేనే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొస్తాను.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు. ఆదాయం మించి ఆస్తుల కేసు నమోదు చేసి సోదాలు చేస్తున్న ఏసీబీ 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ బాలకృష్ణ ఇల్లు, బంధువులు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఏసీబీ పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తింపు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు బాలకృష్ణ. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వేధింపుల నుండి నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి. నరసరావుపేటకు చెందిన గుణపాటి వెంకటేశ్వర రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల కలకలం. ఇటీవల ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాల్ని తాడేపల్లికి పిలిచి ఎమ్మెల్యే వలన ఏమైనా సమస్యలుంటే తనకు చెప్పాలన్న ఎంపీ విజయసాయిరెడ్డి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి గురించి ఎంపీ విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేసిన వెంకటేశ్వర రెడ్డి నరసరావుపేటలో 2015లో పొలం కొనుగోలు చేశానని, ఆ పొలం తనకు ఇవ్వమని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వేధిస్తున్నాడని వెంకటేశ్వర రెడ్డి ఆరోపణ. గోపిరెడ్డికి 2 దఫాలుగా 23 లక్షల లంచం ఇచ్చినా విడిచిపెట్టడం లేదని ఆవేదన. కాదు ఆ పార్టీ వాళ్ళని ఉత్తత్త మాటలు చెప్తాను. కావాలంటే నేను ఆయన్ని మా ఇంటికి 4 సార్లు భోజనాలు పిలిచి అన్ని చేసిన. నా కాడ మొత్తం వాల్ పోస్టులు, బ్యానర్లు వేసినవి, మొత్తం నా సెల్లులో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. చూడండి, మీ హైకమాండ్కి తెలుసుకుంటా. జగన్మోహన్ రెడ్డి ఇదైనా నా మీద సంధించి నాకు ఈ రోజు సరే నా పాడానికి హాని కలిగించకుండా ఉండండి. ఇదే సంగతి నేను చెప్తున్నా. నాకు ఈ చోటు ఉందా, నాకు ప్రాణ హాని కలిగి ఉంది. ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికి బతకనీయుడు నన్ను. ఏ రోజు ఈ రోజుకు నన్ను ఎట్టబడుతున్నాడు. అందుకు కాబట్టి నేను చెప్తున్నా, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన చేతిలో చచ్చిపోయే కాడికి ఆయన పేరు రాసి మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము భార్యాభర్తలం కాదు గ్యారంటీగా. ఇది జరిగిన సంగతి సార్, నన్ను ఆరాధించండి. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి మీకు 100 దండాలు పెట్టుకుంటుండా. రకరకాలుగా సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం దౌలతాబాద్ గ్రామానికి చెందిన రామ భక్తుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ పలువురు యువకులు దౌలతాబాద్ లోని అంబేద్కర్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. 2 రోజుల క్రితం శ్రీరామ శోభాయాత్రలో జరిగిన ఘటనకు ఓ వర్గం యువకుడే కారణమని అతడి పండ్ల షాపును దహనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు రామ భక్తులను సంగారెడ్డి జిల్లా జిన్నారం పోలీస్ స్టేషన్ కు పిలిచి అదుపులోకి తీసుకుని ఉదయం నుంచి వారిని వివిధ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామ భక్తులకు సమాచారం అందడంతో జిన్నారం పోలీస్ స్టేషన్ కు చేరుకుని స్టేషన్ వద్ద కొద్దిసేపు ధర్నా చేశారు. ఈ విషయం దౌలతాబాద్ లోని రామ భక్తులకు తెలియడంతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని, వారిని వెంటనే విడుదల చేసే వరకు ధర్నా చేపడతామని గ్రామానికి చెందిన వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా దుకాణాలను బంద్ చేసి ధర్నాకు మద్దతు పలికి సంగారెడ్డి నర్సాపూర్ జోగిపేట వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరు హిందూ బంధువులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. కాబట్టి ఒక దుర్ఘటనను మనందరం కూడా శాంతియుత మార్గంలో అట్లాంటిది ఎక్కడ కూడా జరిగినా కానీ మనం పూర్తిగా సహకరించారు. కాబట్టి మన పిల్లల మీద కేసు పెడితే మనం ఎక్కడ ఊరుకోమని చెప్పినాం. రఘునందన్ అన్న కూడా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది, వీళ్ళని నిడిపేయడం కూడా జరిగింది. కాబట్టి రాబో రోజులలో కూడా ఎవరైనా హిందూ బంధువుల మీద ఒక చిన్న రాయేసినా చేయెత్తినా మనం అందరం సంఘటితంగా ఉంటాం. కాబట్టి ఇది మన ఆత్మరక్షణకే కాదు, మన దేశ రక్షణకి, మన ధర్మానికి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి దుర్ఘటన మళ్ళొకసారి పునరావృతం అయితే మాత్రం సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలుస్తున్నాం. మొదటి తప్పు క్షమించి అందరం కూడా పెద్ద మనసుతో సహకరించినాం. అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రఘునందన్ కూడా వస్తుంటే వడ్డపల్లి కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అయినా సరే మమ్మల్ని అందరూ పంపించారు. వీళ్ళని నిడిపేయడానికి జిన్నారం పోలీస్ స్టేషన్కి వచ్చి అందరూ కూడా మీరందరూ శాంతియుతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు. రాబో రోజుల చిన్న రాయి ఎవరి మీద చిన్న
సంఘటన జరిగినా మనం అందరం సంఘటితంగా ఉందామని చెప్పేసి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. భారత్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామంలో నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన జయ హో బీసీ కార్యక్రమంలో పాల్గొని గత తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు బీసీలను ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది, ఈ జగన్ నిరంకుశ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలతో పాటు బీసీలు కూడా ఏ విధంగా అనగదొక్కబడుతున్నారో వివరించిన తెదేపా నగర సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్. నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని చెప్పి ఆనాడు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ పెట్టారు. తదుపరి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ 20% రిజర్వేషన్ ని మరో 14% పెంచి 34% చేసి మన బీసీలు రాజ్యాధికారంగా మన బీసీలు స్థానిక సంస్థల్లో చక్రం తిప్పే విధంగా ఆనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పునాదులు వేశారు. మరి దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 34% గా ఉన్నటువంటి రిజర్వేషన్ లో 10% కోత విధించి మన బీసీలు ఇందాక మన సోదరు చెప్పినట్లుగా 16,800 పదవులు ఒక సర్పంచ్ గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా, చైర్మన్ గా ఇలా అనేక రకాలైనటువంటి పదవులు 16,800 పదవులు కోల్పోయేలాగా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు. గురువారం జేఎన్టీయూలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్రపై విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచారం చివరి దశలో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడతానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తాజాగా సీరియస్ అయ్యారు. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి గెలవాలని, అలా కాకుండా కెమెరా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బెదిరించి ఓట్లు అడగడం సరికాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు. గత ఏడాది నవంబర్ 28న ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఎన్నికల ఫలితాల తర్వాత మీరు మా విజయ యాత్రకు రావాలా, మా శవయాత్రకు రావాలా అనేది మీరే తెలుసాలని ప్రజల్ని కోరారు. మమ్మల్ని మీరే కాపాడాలి, మా జీవితాలు మా ప్రాణాలను అన్ని మీ చేతుల్లో పెట్టామంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి ఓడిపోతే మేమంతా బలవన్మరణానికి పాల్పడ్డమే అవుతుందని అన్నారు. అయితే ఆ సమయంలో ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. స్పందించిన ఈసీ సుమోటాగా కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. తాజాగా గవర్నర్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు. తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. గవర్నర్ సూచనలతో కౌశిక్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గతంలోనూ కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంతో విభేదించారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు. దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ సవాల్కు సిద్ధమైంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకునుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ WTC 2023-25లో కీలకమైన ఈ టెస్టు సిరీస్లో భారత సీనియర్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా మరియు అజింక్య రహానే లేకుండానే బరిలోకి దిగింది. ఈ ముగ్గురులో ఏ ఒక్కరూ లేకుండా టీమిండియా 12 ఏళ్ల తర్వాత ఒక టెస్టు మ్యాచ్ ఆడుతోంది. వెస్టిండీస్తో 2011లో జరిగిన కోల్కతా టెస్టులో భారత జట్టు విరాట్, పుజారా, రహానే లేకుండానే ఆడింది. దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు వీళ్ళ గైహాజరీలో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. తొలి 2 టెస్టులకు కోహ్లీ ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలతో వైదొలగాక పుజారా, రహానేలకు మాత్రం చోటు దక్కలేదు. విరాట్, కోహ్లీ, రహానే వీలు లేని భారత జట్టు టెస్ట్ ఎందుకు ఊహించలేం. ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ ముగ్గురికి కష్ట సమయంలో ఇన్నింగ్స్ నిర్మించడం, ప్రత్యర్థి బౌలర్లను విసిగించడం ఎలాగో బాగా తెలుసు. టీమిండియా వరుసగా 2 సార్లు WTC ఫైనల్కు చేరడంలో ఈ సీనియర్ త్రయం కీలక పాత్ర పోషించారు. అంతేకాదు టెస్టుల్లో రోహిత్ సేన అగ్రస్థానంలో నిలవడంలో ఈ ముగ్గురి వాటాను మరవలేం. ఈ ముగ్గురిలో కోహ్లీ ఫామ్లో ఉండగా పుజారా, రహానేలు పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నారు.
గత సంవత్సరం వరుస సినిమాలతో తెరపై సందడి చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ లోటును తీర్చడానికి త్వరలో ఎమర్జెన్సీ సినిమాతో అభిమానుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రమే ఎమర్జెన్సీ. ఇందుకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ను సైతం ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. భారతదేశంలో చీకటి క్షణాల వెనుక ఉన్న కథను తెలుసుకోండి. చరిత్రలో ఎక్కువ భయపెట్టిన ప్రధానమంత్రిని జూన్ 14న థియేటర్లో చూడండి అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ఈ సినిమాలో దివంగత ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది కంగనా. ఇదిలా ఉండగా ఆమె తాజాగా చేసిన మరో పోస్ట్ నెట్టింట ఆసక్తికర వ్యాఖ్యలు చర్చకు దారితీసింది. ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిశాంత్ పిట్టితో తాను రిలేషన్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై కంగనా రనౌత్ స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని కొట్టిపారేశారు. దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఇదే నా విన్నపం. నిశాంత్ కి పెళ్లైంది. ఆయన వైవాహిక జీవితం సంతోషంగా ఉంది. నేను వేరే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా. సరైన సమయం కోసం ఎదురు చూడండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వారి గురించి ఇలా మాట్లాడడం సబబు కాదు. మళ్ళీ ఇలా చేయొద్దని ఆమె కోరారు. ఇటీవల ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబై వీధిలో చక్కర్లు కొట్టారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అతను తన హెయిర్ స్టైలిష్ అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఉదయం 9:23 సెన్సెక్స్ 112 పాయింట్లు లేదా 0.16% క్షీణతతో 70,947 పాయింట్ల వద్ద, మరోవైపు నిఫ్టీ 34 పాయింట్లు లేదా 0.16% తగ్గి 21,419 స్థాయి వద్ద ట్రేడ్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, ఐటీ షేర్లలో అమ్మకాల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. టెక్ మహీంద్రా బలహీనమైన త్రైమాసిక ఫలితాల తర్వాత ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఇంకా మార్కెట్లో ప్రతికూల ధోరణిని సృష్టించింది. ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి 2 గంటల్లోనే సెన్సెక్స్ 692.17 0.97% పడిపోయి 70,338.65 స్థాయికి చేరుకుంది. ఇక నిఫ్టీ 191.66 0.89% పాయింట్లు పడిపోయి 21,262.30 స్థాయి వద్ద ట్రేడ్ అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆస్ట్రేలియాలో విషాదం. బీచ్ లో నీట మునిగి 4 భారతీయుల మృతి. నేడు భారత్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. ప్రధాని మోదీతో కలిసి జైపూర్ లో రోడ్ షో. సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కొత్త నినాదం. మోడీని మళ్లీ గెలిపించుకుందామంటూ జనాల్లోకి. గంగవరం పోర్టును ఆదానికి అమ్మేశారు. మీరే దోచుకుంటే ప్రజలెవరికి చెప్పుకోవాలి? సీఎం జగన్ పై షర్మిల ఫైర్. పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్. చర్యలకు ఈసీకి ఆదేశం. సీనియర్ల ప్రయత్నం లేకుండానే టెస్టు. పుష్కర కాలంలో ఇదే తొలిసారి. డేటింగ్ లో ఉన్నది నిజమే, కానీ అతడు కాదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా. స్టాక్ మార్కెట్ లో భారీ సేల్. సెన్సెక్స్ 692 పాయింట్ల ఢమాల్. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో పతనం. ఇవే బులెటిన్ లో అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.